సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారా? చేస్తూ ఉంటే మాత్రం సక్సెస్ఫుల్ ట్రేడర్ కావాలనుందా? కొన్ని రూల్స్ కంపల్సరీ నేర్చుకోవాల్సిందే, కొన్ని బేసిక్ థింగ్స్ చేయాల్సిందే. అప్పుడే మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. సో ఈ రూల్స్ ఏంటి, బేసిక్ రూల్స్ ఏంటి, మీరు సక్సెస్ఫుల్గా అవ్వాలి, నేను కన్సిస్టెంట్గా మంచిగా రిటర్న్స్ జనరేట్ చేయాలి ట్రేడింగ్ ద్వారా అనుకుంటే మాత్రం ఈ రూల్స్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. ఆ రూల్స్ ఏంటో ఈ వీడియోలో చెప్తున్నాను. మీరే కాదు, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో స్టాక్ మార్కెట్లో వాళ్ళు కూడా ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు, నాట్ ఇన్వెస్టింగ్, ట్రేడింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా పంపండి. వాళ్ళు కూడా ఈ బేసిక్ పాయింట్స్ ఫాలో అయితే మంచిది. ఫాలో అవ్వకపోతే కొత్తగా నేర్చుకోండి, మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ థింగ్ మాత్రం ఈ రూల్స్లో చేయాల్సింది, మీ క్యాపిటల్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి బిఫోర్ చేజింగ్ ఎనీ ప్రాఫిట్స్. సో చాలామంది ఏంటంటే అవుట్ మొత్తం క్యాపిటల్ తీసుకెళ్ళిపోయి మ్యాక్సిమం రిస్క్కి ఎక్స్పోజ్ చేస్తారు. ఉన్న క్యాపిటల్ పోతుంది. క్యాపిటల్ హార్డ్ వర్క్ చేస్తే వచ్చే డబ్బులు. అలాంటి వాటిని చేసుకోవడం, సర్వైవల్ అనేది మోర్ ఇంపార్టెంట్ దాన్ టోటల్ 100% రిస్క్. సో అందుకోసం క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ టు సర్టెన్ ఎక్స్టెంట్. చాలామంది ఇది పొడగొట్టకుండా నష్టాల్లో గురవుతూ ఉంటారు. టీవీల్లో, వీడియోల్లో చూస్తూ ఉన్నాం, చాలా పేపర్లో చదువుతూ ఉన్నాం. డబ్బులు లక్షలు పొడగొట్టుకుంటున్నారు ట్రేడింగ్ ద్వారానే. అందుకే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఎప్పుడూ జాగ్రత్తగా కాపాడుకోవాలి కొంచెం వరకు. అండ్ ఒక్క ట్రేడ్లో మొత్తం రిస్క్ తీసుకోకూడదు. ప్రతి ట్రేడ్ మీద లిమిటెడ్ రిస్క్ తీసుకుంటారు. సో నీ దగ్గర ఉన్న క్యాపిటల్ మీద 10%, 8% ఒక ట్రేడ్లో పెడతావు. రిస్క్ అనేది కూడా కొంచెమే తీసుకుంటావు కాబట్టి 2%, 3% ఎఫెక్టివ్లీ చూస్తే నీ దగ్గర 100 ఉంటే నువ్వు ఒక ట్రేడ్ చేయడం వల్ల 97, 98 కన్నా ఎక్కువగా లాస్ అవ్వదు వర్స్ట్ కేస్ సిచ్యువేషన్లో. సో నెవర్ రిస్క్ ఇన్ వన్ ట్రేడ్ ఎవ్రీథింగ్. మీ దగ్గర ఉన్నదంతా రిస్క్ ఒక్క ట్రేడ్లో కాకుండా మల్టిపుల్ ట్రేడ్స్ మీద స్ప్లిట్ చేయాలి. ఇంకొకటి, మార్కెట్ నాకు యాక్సెస్ ఉంది, నా దగ్గర ట్రేడింగ్ అకౌంట్ ఉంది, డబ్బులు ఉన్నాయన్నంత మాత్రాన బలవంతంగా ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైనా నిజంగానే మంచి క్వాలిటీ సెటప్, మంచి అవకాశం మీకు దట్ అరే ఇది పెట్టడం వల్ల నాకు డబ్బులు వస్తాయి, ఈ ట్రేడ్ సెటప్ బాగుంది, అలాంటి టైంలో తప్ప బలవంతంగా ఒకరోజు చేయకపోతే తప్పేం లేదు. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఆపర్చునిటీస్, ఫోర్స్డ్గా చేయాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మనకు రావాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఫేవరబుల్ సెటప్ లేదో ట్రేడింగ్ సెటప్, అక్కడ అవాయిడ్ చేసి ఆ ట్రేడ్ తీసుకోకపోవడం చాలా ఇంపార్టెంట్. సో చేయడం ఎంత ఇంపార్టెంటో, చేయకుండా సైలెంట్గా పక్కన కూర్చోవడం కూడా ఒక్కోసారి అంతే ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడు కూడా రిటైన్ ట్రేడింగ్ ప్లాన్ అనేది ఉండాల్సిందే. చాలామంది చెయ్యరు. ఎవరు ఏది చెప్తే నచ్చిన ట్రేడ్ తీసుకుంటారో ఆ తర్వాత ఇబ్బందులు పడతారు. రిటైన్ ఉంటే ఏంటంటే ఎంట్రీ పొజిషన్ ఎంత తీసుకుంటున్నావు, ఎగ్జిట్ ఎక్కడ తీసుకుందాం అనుకుంటున్నావు, స్టాప్ లాస్ ఎంతవరకు పెడదాం అనుకుంటున్నావు అని రాసుకుంటే ఏంటంటే కన్ఫ్యూజన్ పోతుంది. ఇది చేసేవాళ్ళు కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఇది లేకుండా ర్యాండమ్గా ఎటు దొరికితే అటు చేస్తే మాత్రం క్యాపిటల్ మొత్తం పోతుంది. అండ్ మొహమాటం లేకుండా కొన్నిసార్లు లాసెస్ కట్ చేసుకోవాలి. కొద్దిమంది ఏంటంటే లాసెస్ని అట్టి పెట్టుకుంటూ ఉంటారు, లాభాలను ఎప్పటికప్పుడు బుక్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి లాభం అన్లిమిటెడ్ ఉండొచ్చు, చాలా ఎక్కువ రోజులు ఉండొచ్చు. బట్ నువ్వు 100 రూపాయల నుంచి 110గా అమ్మేస్తే అది 150, 160, 170, 200కు వెళ్ళినప్పుడు తర్వాత బాధేస్తుంది. అందుకే లాసెస్ని కట్ చేసుకోవాలి. 100ది 80 దగ్గరికి వెళ్ళినప్పుడు నా లాస్ అంతకన్నా నేను తీసుకున్నట్టే కట్ చేయండి. మీరు ఆపకపోతే అది 80, 60కి వెళ్తుంది, 50కి వెళ్తుంది, 40కి వెళ్తుంది. సో లాసెస్ని కట్ చేసుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎ సక్సెస్ఫుల్ ట్రేడింగ్. సో ఇంకొకటి ఏంటంటే చాలా చూస్తున్నాము, MTF అంటాం, మార్జిన్ ట్రేడ్ ఫండ్, కానీ లీవరేజ్ ఎక్కువ తీసుకుంటారు ట్రేడర్స్. అది కొన్నిసార్లు ఎవరికి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మన క్యాపిటల్ పెంచుకోవాలి తప్పించి లీవరేజ్ కాదు. లీవరేజ్ వల్ల ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. వర్కౌట్ అయితే మంచిది, వర్కౌట్ అవ్వకపోతే మాత్రం మనకి కాటేస్తుంది, ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది.
ఇంకా ఎక్కువ లాస్ అవుతుంది. సో అందుకోసమే మీరు లీవరేజ్ అనేది కొంచెం తక్కువ చేసుకొని క్యాపిటల్ పెంచుకోవడం మార్గాలు చూసుకోవాలి. అంటే ఇంకోటి ఏంటి, సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఎవరైనా సరే డీటెయిల్డ్ ట్రేడింగ్ జర్నల్ రాసుకుంటారు. దీంట్లో ఏంటంటే కష్ట నష్టాలన్నీ తెలుస్తాయి, లెర్నింగ్స్ తెలుస్తుంది. ఇది పెట్టాను, ఇది అవ్వలేదు, ఇది పెట్టాను, చాలా బాగా పనిచేసింది. సో నీ ఓన్ లెసన్స్ నీ ట్రేడింగ్ జర్నల్ ద్వారా నువ్వే నేర్చుకుంటావు. ఎందుకంటే రోజు నువ్వు రెగ్యులర్గా ట్రేడ్ చేస్తూ పోతూ ఉంటే ఒక 1 month 2 months తర్వాత ఎప్పుడు ఏం చేసావో గుర్తుండదు. ఎందుకు కొన్నావో తెలియదు, ఎందుకు అమ్మావో తెలియదు, ఎందుకు ఎంట్రీ చేసావో తెలియదు. అదే జర్నల్ రాసుకుంటే యూ విల్ అండర్స్టాండ్ బెటర్. అట్లాగే సక్సెస్ఫుల్ ట్రేడర్ ఎప్పుడైనా సరే ప్రాఫిట్స్ని ఎప్పటికప్పుడు బయటకు తీస్తూ ఉంటారు. ఎందుకంటే ఎట్లా అడిషనల్గా ఎంత క్యాపిటల్ ఇంపార్టెంటో అప్పుడప్పుడు ప్రాఫిట్ కూడా బయటకు తీయడం అంతే ఇంపార్టెంట్ ఫర్ ఎ సక్సెస్ఫుల్ ట్రేడింగ్ జర్నీ. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో ఎమోషనల్లీ న్యూట్రల్గా ఉంటారు. మార్కెట్ పడిపోతే డిప్రెషన్ అని, మార్కెట్ పెరుగుతుంటే యూఫోరియా అనేది ఉండకుండా ఎటువంటిది ఉన్నా సరే స్టేబుల్ మైండ్ సెట్తో ఉంటే ఏంటంటే స్టాక్స్లో ఎమోషనల్ డిసిషన్ కాకుండా ప్రాక్టికల్ డిసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, నీ ట్రేడింగ్ ఇన్కమ్ ముందు దానికన్నా తక్కువలోనే నీ లైఫ్ స్టైల్ రన్ చేస్తావు. దేనిపై ఏంటంటే అనవసరంగా నీ క్యాపిటల్లోంచి నువ్వు తినాల్సిన అవసరం లేకుండా క్యాపిటల్ కూడా పెరగడానికి అవకాశం ఇస్తావు అన్నమాట. సో నేను చెప్పిన ఈ 9-10 వాటిని మీరు పాటిస్తే మీ ట్రేడింగ్ జర్నీ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియోని మీరు ఒక్కరే కాదు ఇంకొకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.